సీఎంగా చంద్రబాబు మొదటి 3 సంతకాలు వాటిపైనే. ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా మంత్రివర్గం కూడా కొలువుదీరింది. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ఫైల్ మీద మొదటిగా సంతకం చేస్తారు అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఈ అంశాల మీద తొలుత సంతకాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డిఎస్సిపై ఉండనుంది. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. వైసీపీ మెగా డిఎస్సి అంటూ మోసం చేసింది అని, తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే ఉండే ఛాన్స్ ఉంది. ఇక రెండో సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా టీడీపీ అధినేత అనేక బహిరంగ సభల్లో ప్రకటించారు. అయితే ఇది కేంద్రం తెచ్చిన స్కీమ్ కావడంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మూడో సంతకం పింఛన్ల పెంపు మీద ఉండే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు 4,000కు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రకటించింది. అలాగే ఏప్రిల్ నెల నుంచే ఈ పింఛన్ పెంపును అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు 1000 చొప్పున అదనంగా రావాల్సిన పింఛన్ను కలిపి జూన్ నెల పింఛన్ 7,000 అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పెంపుపై చంద్రబాబు నాయుడు మూడో సంతకం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.